వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా. జగదేక వీరుని కథ 1963 అనుకుంటా, నేను పుట్టిన సంవత్సరం. ఆ పాట అన్న, ఆ సినిమా అన్న నాకు చాలా ఇష్టం. అందులోని పాటలన్నీ చాలా ఇష్టం. ఈ పాటకు సంబంధించిన ప్యారడీ ఈ వీడియో చివరిలో అండి. ట్రంప్ గారు చేసిన వారు మాకందరికీ ఇస్తున్న ఒక బంపర్ ఆఫర్. మాకు అన్ని రకాలుగా వారి ముఖ చిత్రాన్ని, వారి నామధేయాన్ని మాకు ఎటుపోయినా తప్పించుకునే విధంగా ఎలా ప్రయత్నాలు చేస్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పేసి మీతో పంచుకుందామని ఈ వీడియో. విషయానికి వెళ్లే ముందు మరొకసారి అభ్యర్థిస్తున్నానండి, ప్లీజ్ క్లిక్ ఆన్ లైక్, సబ్స్క్రైబ్ టు ది ఛానల్. ఒక ముఖ్యమైన వార్త ఈ వారం వచ్చింది ఏంటంటే, మా అధ్యక్షుల వారు తన దరిద్రపు గుట్టు ముఖాన్ని వాషింగ్టన్ డీసీలోను దేశం మొత్తం మీద ఎక్కడ పడితే అక్కడ ముద్రించేస్తున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా ఏమొచ్చింది అంటే, ట్రంప్ స్టేట్ డిపార్ట్మెంట్, మరొకసారి చదవండి, ట్రంప్ స్టేట్ డిపార్ట్మెంట్, యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ కాదు, ట్రంప్ స్టేట్ డిపార్ట్మెంట్, వీరే దేశమే వీరు, అన్వీల్స్ న్యూ పాస్పోర్ట్ డిజైన్ టు కమెమరేట్ అమెరికాస్ 250th. పాస్పోర్ట్లే కాదు, ఇంకెక్కడెక్కడ ఈ యదవ మొహం మీకు కనపడుతుంది అంటే, నేషనల్ పార్క్ ప్యాసెస్ మీరు తీసుకుంటే ఇతగాడి మొహం కనపడుతుంది. ట్రంప్ గోల్డ్ కార్డ్స్, ట్రంప్ క్లాస్ బ్యాటిల్ షిప్స్ అట, అవి సాధ్యం కాదు, అవని నేను గట్టిగా నమ్ముతున్నాను. ట్రంప్ కెనడీ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, నేను ఒక వీడియోలో పెట్టాను దాని గురించి. ట్రంప్ ఆర్ఎక్స్, ట్రంప్ సిగ్నేచర్ ఆన్ యుఎస్ పేపర్ కరెన్సీ. ఎస్, రాబోతున్నాయి, పేపర్ కరెన్సీ మీద రాబోతున్నాయి ఇతగాడి సంతకాలతో, ఆ చండాలపు సంతకాలతో. గోల్డ్ కాయిన్స్ ఫ్రమ్ కమిషన్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, ద డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ముందుంది ఇతగాడి పెంటమొహం. డిపార్ట్మెంట్ డొనాల్డ్ జే ట్రంప్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్, నా కర్మగాలి ఒకసారి ఆ బిల్డింగ్ పక్కగా నడుచుకుంటూ వెళ్ళాను, అమాంతంగా వాంతి వచ్చింది. ఓకే, అండ్ దెన్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ముందు ఇతగాడి పెంటమొహం వేలాడుతోంది. ట్రంప్ అకౌంట్స్, ఇప్పుడు మొన్న ట్యాక్సులు ఫైల్ చేస్తుంటే ట్రంప్ అకౌంట్ ఉందా నీకు అని చెప్పి నాకు ట్యాక్సుల మీద వచ్చింది. ఓరి బాబో, ఇంకా నేను బతికున్నంత కాలం నేను ట్యాక్సులు ఫైల్ చేసినప్పుడల్లా ఆ ప్రశ్న అలా వస్తూనే ఉంటుందా, ఈ యదవ గారి పేరు గుర్తుపెట్టుకుంటూనే ఉండాలా అన్నట్టుగా ఉంది. వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా. ఇప్పుడు వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా అన్న పాటకి ఈ వీడియోకి సంబంధం ఏంటంటే, సముద్రంలో ఉప్పుకి చెట్టు మీద కాయకి కలిపినట్టే ఇది. సార్ నా మనసులో అయితే ఉంది ఆ కనెక్షన్, ఏంటో చెప్తానండి. ఇప్పుడు ఎటుపోయినా ఏం చేసినా కానీ ఏలినాటి శనిలాగా మమ్మల్ని వదలట్లేదు. ఇప్పుడు ఆ పాట ఎంత రొమాంటిక్ సాంగ్, షీ కెనాట్ గెట్ అవే విత్ థాట్స్ అబౌట్ దట్ మ్యాన్, వరించి వచ్చిన మానవ వీరు. మేమెవరో వద్దనుకున్నాయి, మా జేబుల్లోకి వస్తున్నాడు, డాలర్ బిల్ల మీద, సంతకాల మీద, పాస్పోర్ట్లో దొరుకుతున్నాడు, ఇంక రేపు మా ఇళ్లలో ఏ రకంగా వస్తాడో అని చెప్పేసి అలా ఆలోచిస్తే దానికి ఒక ప్యారడీ దట్టింది. అలా ప్యారడీలు దట్టినప్పుడల్లా గూగుల్ని గెలుపుతూ ఉంటాను, ఏమని ఒక ప్యారడీ రాసి దానికి మ్యూజిక్ కట్టమంటాను. 1960 తెలుగు ఫిల్మ్ జాన్రే టైపో లేకపోతే మెలోడియస్ గానో ఏదో అంటాను. కొన్నిసార్లు నా మాట వింటుంది, కొన్నిసార్లు ఇలా కొంచెం పాలిటిక్స్ ఉన్నా కానీ నన్ను వదిలేసాయి బాస్ అంటది. మతి భ్రమించిన మాధచ్చోదు ఏం చేస్తాడు అని కలవరమా కలవరమా, 7 కోట్ల ఎర్రోళ్ళెన్నిన యదవేమనని విచారమా విచారమా, అవున అన్నా అవున తమ్మి, అవున అక్క అవున చెల్లి, అయితే వినండోయ్ నా మాట, అయితే వినండోయ్ ఈ మాట. అందులో ఒక భూత పదం ఉందండి. నా చిన్నప్పుడు మా ఊర్లో చాలా మంది ఆ మాట వాడేవారు, ఎవరినన్నా తిడతామంటే అలా తిట్టేవారు. అది నిజంగా భూత పదం అని నాకు తెలియదు, తర్వాత హిందీ తెలుసుకున్న తర్వాత భూత పదం వచ్చింది. అది చాలా స్ట్రాంగ్ పదం అని తెలిసి వాడాను. దాని ఇంగ్లీష్ ఈక్వలెంట్ చాలాసార్లు లైవ్ షోలోనూ చెప్పాను, మిగతా వీడియోలోనూ చెప్పాను. ఎంఎఫ్ఆర్ అన్న మాట వాడాను. నేను ఇప్పుడు కొత్తగా ఏ గీత దాటలేదు. నేను వెంటనే నా పాస్పోర్ట్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందని చూసుకున్నాను, 2032. అప్పటికి ఈ పెంటడు పోతాడు, ఈ పెంట వదులుతుంది. నా పాస్పోర్ట్ మీద అతగాడి ముఖం చూసే దౌర్భాగ్యం నాకు కలగదని చెప్పి నేను భావిస్తున్నాను.
మరి మా కుటుంబ సభ్యుల్లో వాళ్ళ పాస్‌పోర్ట్స్ ఇంకా తెలీదు. ఎవరికీ ఈ మధ్యలో ఎక్స్‌పైర్ కాదనుకుంటా. మీకు ఎక్స్‌పైర్ అవుతూ ఉంటే ఐ మీన్ అన్‌ఫార్చునేట్‌లీ యూ హావ్ టు డీల్ విత్ దట్ థింగ్. ఒకవేళ ట్రంప్ ఫేస్‌తో వచ్చిన పాస్‌పోర్ట్‌లు మీకు అంటగడితే, మనం అందరం ఒక అర్జీ పెట్టుకుందాం కొత్తగా వచ్చిన ప్రెసిడెంట్‌కి. అయ్యా బాబు! మాకు వేరే ఫీజేమి తీసుకోకుండా మాకు ఈ పాస్‌పోర్ట్‌లు మార్చేయండి అని చెప్పి, అలాంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌కో దేనికో మనం అర్జీ పెట్టుకుందాం. బట్ యూ ఆర్ స్టక్ విత్ హిస్ ఫేస్ ఆన్ యువర్ పాస్‌పోర్ట్. మీకు ఈ నెక్స్ట్ ఫ్యూ మంత్స్‌లో ఎక్స్‌పైర్ అవుతుంది. ఈస్ దిస్ ఎ బిగ్ డీల్ అబౌట్ బీయింగ్ ఆన్ ద పాస్‌పోర్ట్? If you hate him with your gut, yes, it is a big deal. ట్రంప్‌ని సమర్థించే వాళ్ళ శాతం అలా పడిపోతుంది. కానీ అతని ఇన్‌ఫ్లూయెన్స్ మా జీవితాల్లో రోజు రోజుకి పెరుగుతోంది. చెప్పాను గదా! మా జేబుల్లో దూరుతున్నాడు. డాలర్ బిళ్ళ మీద ఈయన గారి సంతకాలు. ఇప్పుడు మా పాస్‌పోర్ట్‌ల్లోకి వస్తున్నాడు. మా ఇళ్లలోకి ఇంకో రకంగా వస్తున్నాడు. టాక్స్‌లు ఫిల్ ఔట్ చేసేటప్పుడు టాక్స్‌ల్లో ఒక లైన్ ఉంటుంది. ట్రంప్ అకౌంట్ లింక్. ఐ డోంట్ నో. అంతా చెడ్డ వార్తలే కాదండి. కొంచెం మంచి వార్తలు కూడా ఉన్నాయి. 9 out of 12 Trump voters told a New York Times focus group that they wish they had not voted for the president. That's music to my ears. అదండి ఈ వారం మధ్యలో నేను చేస్తున్న సమీక్ష. థాంక్ యూ.